ఈ సంవత్సరం ప్రభా ఈ యొక్క ప్రభా చర్చి యొక్క డెడికేషన్ సందర్భంగా ఈ ఉపవాస ప్రార్థన ఏర్పరిచినందుకు స్తోత్రాలు. అయా 2 దినములు ఎంతో గలవుగా జరిపించారు. మళ్ళా 2వ రోజు ప్రభా ఈ యొక్క ప్రభా 3వ కూర్చులో ప్రభా పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు
నీకు
మరువను నీవు నింపిన మార్గం ఆయన మనల్ని సజీవులుగా నిలబెట్టిన మార్గం. ఈరోజు నిన్ను ఈ పిండాలను నిలవబెట్టు, దానిని మరలా గుర్తు చేసుకునే వారిగా, మరిచిపోకుండా దేవుణ్ణి ఆరాధించే వారిగా, ఆయన నామాన్ని, ఆయన కృపను, ఆయన ఘనతను, ఆయన ప్రత్యక్షతను గమనించిన వారము ఆయనను స్తుతించబోతులమై రెండు చేతుల ఆకాశం వైపు చాపి బిగ్గరగా నోళ్ళు తెరచి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా నోళ్ళు తెరచి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాం. పాటలు పాడతారు. ఆ తదనంతరం ఆరాధన జరిగించబడుతుంది. తర్వాత సేవకులకు మన అవకాశం ఇస్తారు. తిరుగుతున్నారు కదా, దేవుడు ఎందుకు వారి మీదకి శిక్ష తీసుకురావట్లేదు అని చాలా మంది అనుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. భయం ఉంటుంది, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని శిక్ష శీఘ్రంగా రావట్లేదు, వెంటనే రావట్లేదు. దీనికి కారణం ఏంటి అని అంటే, నీ తప్పును దిద్దుకోవడానికి దేవుడు నీకు ఒక కాలాన్ని ఇచ్చాడన్న సంగతి నీకు తెలియటం లేదు. శిక్ష తీసుకురావాలంటే 10 నిమిషాలు పట్టదు. దేవుని ఉద్దేశం మనిషిని శిక్షించడం కాదు, మనిషికి మారు మనసును కలిగించడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. చివరి దినమైతే
స్వభావం కలిగి ఉన్నామేమో. ఇవన్నీ పోవాలంటే దేవుని తట్టు మనం చూడాలి, దేవుని మనం స్వీకరించాలి, దేవుని మాట మనం అంగీకరించాలి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే ఆయన మన ఇంట్లోకి వస్తాడు, మన ఒంట్లోకి వస్తాడు, మనకి రక్షణ వస్తుంది. సుంకనైన జక్క ఏం చేశాడు చూడండి. అతడు త్వరగా దిగి సంతోషం అతడు చెట్టు నుంచి త్వరగా దిగి సంతోషించి ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య అంటే ఇంట్లో ఉండడానికి వెళ్ళాడని. అంటే పాపి అంటే ఎవరు ఇక్కడ? సుంకరైన జక్కయ్య. మనందరం పాపులమే, మనందరం దగ్గర చేసే వస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన నెట్టి వేస్తున్నాం, మన క్రియల ద్వారా ఆయన నెట్టి వేస్తున్నాం. గమనించి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య మన దగ్గరికి వస్తుంటే మనం తోసి వేస్తున్నాం. మరి జక్కయ్య ఎలా చేశాడు? లేదు, ఆయన స్వీకరించాడు. ఏం చేశాడు? స్వీకరించి చదవాలి. బస చేయ వెళ్ళనని చాలా సనుకుకొనిరి. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నేను మారు మనసు పొందాను, ప్రభువా నా మాట విను, ఇదిగో నేనేం చేస్తున్నానో తెలుసా ప్రభువా, ఇప్పటి వరకు నేను సంపాదించిన దౌర్భాగ్యమైన ధనాన్ని, పనికిరాని ధనాన్ని, వడ్డీకి తీసుకున్న ధనాన్ని నేనేం చేస్తున్నానో తెలుసా? 1కి 4 రెట్లు అందరికీ పనిచేస్తున్నాను. ఇప్పుడు అన్నాడు ఈ మాట. యేసును స్వీకరించిన తర్వాత, యేసును అంగీకరించిన తర్వాత తనకున్నదంతా ఇచ్చేశాడు. యేసయ్య ఏమంటాడు తెలుసా? లాస్ట్ చివరి మాట. అందుకు యేసు ఇతను అబ్రహాము కుమారుడే. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము పుట్టాడా? అర్థమేంటి? విశ్వాసం గలవాడే. ఎవరి మీద? నా మీద విశ్వసించాడు, నేను చెప్పినట్టు చేశాడు, తనకున్నదంతా పేదలకు ఇచ్చేశాడు. రక్షణ వచ్చి ఉన్నది నీ ఇంటికి. మరి మన ఇంటికి రక్షణ రావాలంటే మనకున్న ఆస్తి ఇవ్వకలేదు, మన ఆస్తిపాస్తులు ఇవ్వకలేదు, ధనాన్ని ఇవ్వకలేదు, కానీ దేవుడు చెప్పిన రీతిగా దుర్మార్గపు ఆలోచన లేకుండా, పరిశుభ్రత జాగ్రత్తం లేకుండా, ఈ శరీరానికి ఆశ లేకుండా, లోకంలో ఆశ లేకుండా నువ్వు బ్రతకగలవా? అబద్ధాలు ఆడుకున్న బ్రతకగలవా? గొడవలు పెట్టుకోకుండా బ్రతకగలవా? నీ తల్లిదండ్రులను సన్మానిస్తూ బ్రతకగలవా? నీ అత్తమామలను గౌరవిస్తూ బ్రతకగలవా? నీ ఎరుగు పొరుగు వారిని ప్రేమించగలవా? ఏ కదా దేవుడు అడిగింది. చెడ్డ పని చేయమన్నాడా అండి? దేవుడు చెడ్డ పని చేయమన్నాడా? చేయమనలేదే. వేషధారిగా ఉండమనలేదే. నువ్వు వచ్చి బాప్తిజం పొందాక నువ్వు మళ్ళీ లోకానికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఆయనకా? నాకే, నీకే నష్టం. నేను పాత జీవితంలో మళ్ళీ వెళ్ళిపోతాను, బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను, అయినా సరే పాత జీవితంలోనే ఉంటాను. కేవలం జనాల కోసం అందరూ చేస్తున్నారని తెల్ల బట్టలు వేసుకుని బాప్తిజం నీటిలో నుంచి తేల్చారు నన్ను, కానీ నాలో మార్పు లేదు. నేను క్రీస్తును అంగీకరించట్లేదు. నీ మనస్సాక్షి తెలుసు, నీ ప్రవర్తన నీకే తెలుసు. పక్కింట్లో తెలియదు, ఎవరు నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, నీ భార్యకి తెలియదు. నీ మనసులో ఉన్న మాట ఎవరు తెలుసమ్మా? మనకే తెలుస్తుంది. మరి మనం పూర్తిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామా? రక్షణ పొందిన మనము దేవుని రక్షణలోనే ఉన్నామా? దేవుని ఆజ్ఞానుసారం బ్రతుకుతున్నామా? ఆలోచన చేస్తున్నామా లేదా? మరి దేవుడు ఏమంటాడు ఇక్కడ? ధనవంతుడేమో పరలోక రాజ్యం చేరడు, సూది బెచ్చంలో ఉంటే దూరుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అన్నాడు. ఇక్కడ సొంకేరైన జక్కయ్య రక్షణ పొంది దేవుణ్ణి అంగీకరించి అన్నీ చేశాడు, పరలోకం చేరాడు. మరి దేవుడు చెప్పింది అబద్ధమా? కాదు. ధనవంతుడు అంటే కార్లు, ఇళ్ళు, మేళ్ళు, బంగారం రావాలి కాదు, ధనాపేక్ష కలిగిన వారు. ఇందాక ధనవంతుడు ఉన్నాడు కదా, నీ ధనాన్ని వదిలేంటే ధనాన్నే ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అన్ని మంచి చేశాడు, కానీ ధనాన్ని వదలలేకపోయాడు. ధనాపేక్ష కలిగి ఉన్నాడు కనుక అతను పరలోకం వెళ్ళాడు. మరి ఇంత ధనమున్న జక్కయ్య తనకు ఉన్నదంతా వదిలేశాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, పరలోకం వెళ్తాడు. మరి నువ్వు నేను అలా చేయగలమా? నువ్వు నేను అలా చేస్తున్నామా? ఆలోచించండి. మన ప్రవర్తన అందరూ దైవజనులు ఎప్పుడు చెప్పినా ఈ మాటలే చెప్తారు. ఎందుకంటే నశించిపోకూడదు మీరు, రక్షింపబడిన మీరు, రక్షింపబడిన మనము నశించిపోకూడదు, పరలోకం ఖచ్చితంగా చేరాలనే కోరిక ప్రతి దైవజనులోనూ ఉంటుంది. అందుకే ఇంత గట్టిగా
గొంతు దించుకున్నాను. ఒక్కడికైనా ఒక్క మాటను తగ్గుతుంది. ఈ రోజు నుంచి అయినా నేను తాగుతున్నానా ఏం లాభం, ఏం సుఖం, ఏమి లాభం, ఏం సుఖం? తాగడం వల్ల మొత్తం వచ్చి గౌరవం పోయి భార్య వల్ల, ఇంట్లో వల్ల, ఇదిలో వల్ల అందరూ చేదరించుకుంటారు. ఒక్కరన్నా శబాష్ బాగా తాగేవా అని అంటారమ్మా. ఒక్కరన్నా అన్న చెప్తే నేను అందరితో తాగిస్తాను. ఒక్కరన్నా బాగా తాగావు, భలే తాగావు, మంచిగా తాగావని జన్మలో ఒక్కడని అంటాడా? ఎందుకని అంట? అయినా సరే మనం ఎక్కడికి వెళ్తాం? ఆ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్తాం, ఆ స్నేహితుల దగ్గరికి వెళ్తాం, ఆ బంధువుల దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఫంక్షన్ జరిగితే పార్టీ ఇవ్వ, మరి ఏదో పార్టీ పార్టీ పైన ఇస్తాడు, పార్టీ రక్షణ తీర్పు దినాలు ఇస్తాడు, పార్టీ. గమనించాలి ప్రియమైన సహోదరులారా, కాదు ఇది దేవుని మాటలు, నవ్వులో కాదు. కారణం ఏంటంటే మనం ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. పాపం తప్పు అని తెలియదా? తెలియచేసి తప్పు తెలియదా? తప్పని తెలియదా? తప్పని తెలియదమ్మా మనకి? అబద్ధం ఆడటం తప్పని తెలియదా? గొడవ పడటం తప్పని తెలియదా? తాగడం తప్పని తెలియదా? పెగటడం తప్పని తెలియదా? డ్రగ్స్ తీసుకోవడం తప్పని తెలియదా? వ్యభిచరించడం తప్పని తెలియదా? అన్నీ తెలిసి శరీరానికి మనకి తెలిసే చేస్తున్నాం మనం. అంటే మనం ఎవరు గుప్పిట్లో ఉన్నాం? అపవాది గుప్పిట్లో ఉన్నాం. నీకు రక్షణ ఉందా? ఎక్కడ ఉంది? మరి మునిగా కదా బాప్తిస్మం. మునిగాను, వేషధారిగా ఉండడానికి మునిగాను తప్ప నాలో ఏ మార్పు లేదు. మొదటి ఆదివారం మాత్రమే ముందు వచ్చి కూర్చున్నాను, రెండో ఆదివారం రెండో లైన్కి వెళ్ళిపోయాను, మూడో ఆదివారం వెనక్కి కూర్చున్నాను, నాలుగో ఆదివారం లేట్ అయిపోయింది, ఐదో ఆదివారం ఫంక్షన్కి వెళ్ళాను. ఎక్కడ ఉంది రక్షణ? ఎక్కడ వస్తుంది పరలోకం? ఎక్కడి నుంచి వచ్చేస్తుంది పరలోకం? మనందరికీ పరలోకానికి వారసులు అవ్వాలని వచ్చాం మనందరం. ఎక్కడ ఒక్కళ్ళ వారసులు కనపడుతున్నాం? మనలో కనపడం. కానీ మనం ఏం చేస్తూ ఉండాలంటే బ్రతికినంత కాలం దేవుని మాట చెప్పిన తర్ఫీదు పొందుతూ ఉంటే ఒక్కసారైనా మనలో మార్పు వచ్చేస్తున్నాం. నేను మారానని ఖచ్చితంగా చెప్పగలను. నా పాత జీవితం నుంచి కొత్త జీవితంలో వచ్చానని చెప్పాను. నాలుగు నెలలు తిరగకముందు నా కుమారుడు మరణిస్తే దేవుని కొరకు పోరాడుతున్నాను, దేవుని మాటలు చెప్తున్నాను. నేను దేవుని కొరకు ఎట్లెతుకుతున్నాను, దేవుని కొరకు మరణిస్తాను కూడా. ఒక్కగారొక్కడికి పోయి ఎవరైనా బయటకు వస్తారా? వారం రోజుల్లో నేను బయటకు గొప్పనండి ఏమనండి, నేను దేవుని కొరకే బ్రతకాలని నిర్ణయించుకుని వచ్చేసా. ఎన్నో తప్పుడు బతకూడదని నిర్ణయించుకోవాలని వచ్చాను. పరలోకమా దేవుని చిత్తం, ఆయన చిత్తం. కనీసం ఆయన చెప్పిన దాంట్లో కొన్ని మనం చేయాలి కదమ్మా. మనకు వీలైన చేయాలి కదా. మనం స్నేహితులను గౌరవించడం తెలుసుకోవాలి కదా. దేవుడు ఏమన్నాడు? నా పని చేయండి. ఏంటి? సువార్త అంటే ఏంటి? ఆత్మల రక్షణ. మీ ఎంగేరు అదే చేస్తారు. చప్పట్లు కొట్టాలి. ఈ సభలు ఎందుకు పెట్టాలండి? ఒక్క ఆత్మన రక్షించాలి. ఎందుకో తాపత్రయం అంటే ఆత్మీయ తండ్రి. మన కన్న తండ్రి, ఉదయం చెప్పాను కదా, మన కన్న తండ్రి మన కోసం ఎలా బాధపడతాడో ఆయన అనుదినం కూడా ఆత్మల రక్షణ అర్థమని, రక్షించిన ఆత్మలు నశించిపోకుండా కష్టపడాలని ఈ ఆరాధనని పెడుతూ ఉంటారు. ఈ 3 రోజుల్లో ఒక్కరన్నా మారకపోతారా? ఒక్కరన్నా బాప్తిస్మం, రక్షణ బాప్తిస్మం తీసుకోకుండా ఉంటారా? రక్షించిన వారు మార్గం తప్పిపోకుండా ఉండగలరా అని ఆరాటం. పరలోకం ప్రార్థిస్తే కదమ్మా, దేవుని పని చేస్తే వస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తే వస్తుంది? దేవుని పని చేస్తే వస్తుంది, దేవుని మాట వింటే వస్తుంది, దేవుని కొరకు బ్రతికితే వస్తుంది. అంటే ఇక్కడ ధనవంతుడు వెళ్ళాడా పరలోకం? వెళ్ళలేదు. మరి సుఖమైన ధనవంతుడు వెళ్ళాడంటే వెళ్ళాడు. అంటే ధనవంతుడు వెళ్ళలేదంటే అర్థం ఏంటి అన్నాక? ధనాపేక్ష కలిగిన వారు, ధనం మీద మాత్రమే ఆశ ఉన్నవారు పరలోకం వెళ్ళరు. ఈ లోకాశలు కలిగిన వారు పరలోకం వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి మనం వెళ్తామా వెళ్ళామా? చెప్పాలి. ఎవరు మాట్లాడతలేదు. నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. ఇంకా అన్నీ ముగించేస్తున్నాను. వెళ్తామమ్మా? వెళ్ళలేము. వెళ్ళాలని పట్టుదల, వెళ్ళాలని కోరిక, వెళ్ళాలనే సంకల్పం నీకు కలిగి ఉండాలి. నువ్వు నీ బిడ్డల మీద కలిగి ఉండాలి, నీ భర్త మీద కలిగి ఉండాలి, నీ భార్య మీద కలిగి ఉండాలి. నీ భార్యను పరలోకానికి తీసుకెళ్ళాలని ధైర్యానికి ఉండాలి. నా భర్తను నాతో పాటు పరలోకం తీసుకెళ్ళాలనే నిబంధనను కలిగి ఉండాలి. నువ్వు వెళ్ళాలని అనుకుంటే ముందు నీ భర్తను తీసుకెళ్తావు, నువ్వు వెళ్ళాలనుకుంటే నీ భార్యను తీసుకెళ్తావు, మీ ఇద్దరు వెళ్ళాలనుకుంటే నీ కుటుంబాన్ని తీసుకెళ్తావు. ఎక్కడికి? పరలోకానికి.
మరి అలా ఉండాలనుకుంటున్నావా లేదా? చివరిగా దేవుని పరలోకానికి వెళ్ళవలసాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా ముగించేస్తున్నాను, 2వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అదిగో దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తేనే పరలోకం వెళ్తాం. మొదటి నుంచి చెప్పొచ్చిన నీతిగా ఉండాలి, అనీతిగా ఉండకూడదు, మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ఎవరు చెప్పినా చెప్తాం, దేవుడు మళ్ళీ చెప్తాడు సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. అటువంటి వారే పరలోకానికి వారసులుగా ఉంటారు. ఇంకా ఇంకొక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చివరిగా అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అదిగో దేవుని పనికి సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లు ఎక్కడ ఉంటాయట? చెప్పాలందరూ ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. ఎవరి పేర్లు? దేవుని పనికి సహకారులుగా ఉన్నవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు. మీరు ఆర్థికంగా చేయండి, శారీరకంగా చేయండి, దేవుని పనిలో సహకారులుగా ఉన్న వారి పేర్లు, అందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. మనందరం ఎలా ఉండాలట? దేవుని పనికి సహకారులుగా ఉండాలి. మరి ఉందామా? వద్దా? ఉంటే మనందరికీ జీవ గ్రంథంలో పేర్లు ఉంటాయి, లేకపోతే నరకంలో ఉంటాం. మనందరం కూడా దేవుని కొరకే బ్రతకాలి. ఎందుకంటే నిత్యము ఆయనతో మనం ఆనందిస్తూ ఉంటాం. కనుక నేను చాలా దూరం వెళ్ళిపోవాలి కనుక నేను ముగిస్తాను. నాకు సమయం చాలా లేట్గా ఇచ్చారు, ఎందుకంటే మీరు ఆనందంగా పాడుతున్నారని నేను మాట్లాడలేదు. చాలా అందంగా పాడారు. కనుక మనందరం ఒకే నిర్ణయంతో వస్తాం, పరలోకం వెళ్ళాలని. అదే మాట మీద మీరు నేను చెప్పిన మాటలు ఒక్క రోజులో అబద్ధం ఆడకుండా అయినా, ఎవరైనా స్నేహితులతో ఒక్క దేవుని మాట అయినా చెప్పడానికి మీరు ప్రయత్నం చేయగలిగితే, మీ బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించగలిగితే, మీరు మీ అత్తమామల్ని ఇరుగు పొరుగు వారిని గౌరవించగలిగితే దేవుడు హర్షిస్తాడు, మీకు పరలోకం ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అంతేగాని వేషధారిగా బ్రతకాలనుకుంటే మటుకి నాశనం అయిపోవడం ఖాయం. అందుకని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటాను. ఈ కొద్ది మాటలు మన వినుకుడిలో దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వం ఎరిగిన దేవ, స్తోత్రాలు. నాయన, మీ బిడ్డలకు మంచి మాటలు మీరు అందించారని నేను అనుకుంటున్నాను. దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి. మెండైన దీవెనలు కుమ్మరించండి. వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ ఆశీర్వాదాలతో నింపండి. దేవా, స్తోత్రము. నాయన, కొడుకలు నీకు మహిమకరముగా ఘనముగా జరిగిస్తున్నందుకు వందనాలు. ఇంకా 2 దినాలు ఉన్నాయి ప్రభు, నీకు మహిమకరంగా జరిగించండి. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ సహకారులుగా సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను గుర్తు చేసుకుని దీవించమని నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ నిండు వందనాలమ్మా. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు మరి ఒక్కసారి వందనాలు చెప్పుకుంటూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ పాటలకు తగ్గట్టుగా సంగీతం వాయించారు, వాళ్ళకు కూడా కొట్టాలి. కారణం ఏంటంటే అనేక సంఘాలలో ఒకటి పాడుతూ ఉంటే పాపం వాళ్ళు కవర్ చేయలేక చాలా బాధలు పడుతూ ఉంటారు. కానీ మీరు చాలా అందంగా పాడారు, శృతిలో పాడారు, దేవునికి మహిమకరంగా పాడారు. దేవునికి స్తోత్రం. పొద్దున వాక్యం చెప్పని గుర్తుందమ్మా? ఈ లోకంలో సిలువ వేసుకోవాలి మనం,
ఈ లోకాశలకు, శరీరాశలకు, పాపానికి సిలువ వేస్తేనే మనకి బాగుంటుంది. తర్వాత నలగొట్టబడాలి. జల్లించబడినప్పుడు మంచి గోధుమ గింజల్లాగా మనం ఉండాలని నేర్చుకున్నాం. ఈ వాక్యాల్లోకి వెళ్ళే ముందు నేను సాక్ష్యం చెప్తాను కొద్ది నిమిషాలు. నేను మొదటి నుండి కూడా క్రైస్తవ కుటుంబమే. మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు అందరూ మా ఇంటి ముందే సంఘం ఉండేది. ఈ చర్చి కట్టకముందు ఓపెనింగ్ వచ్చాను నేను. ఇంచుమించు 40 సంవత్సరాల క్రితం ఈ ఊరికి వచ్చాను నేను. మందిరానికి వచ్చేవాళ్ళం, తల్లిదండ్రులతో వచ్చేవాళ్ళం తప్ప జ్ఞానం లేదు. అంటే అందరికీ లేదని కాదు, నాకు జ్ఞానం లేదు. ఎందుకంటే లోకంలో బ్రతికేవాడిని. చాలా దుర్భరమైన జీవితం జీవించాను నేను. అసలు లేని అలవాటు అంటూ లేదు నాకు. అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఎప్పుడు? గతంలో నేను దేవుని ఎరగక ముందు. ఎటువంటి చెడ్డ అలవాట్లు అంటే రోజు తాగేవాడిని. రోజు ఉదయం లేచిన కానించి రాత్రి వరకు పేకాట ఆడేవాడిని, వ్యభిచారం చేసేవాళ్ళని, గుట్కాలు తినేవాళ్ళని. చాలా దుర్మార్గంగా బ్రతికాను. కానీ మందిరానికి వెళ్ళేవాడిని, వెనకాల కూర్చొని పేర్లు పెట్టేవాడిని. ఎవరికి? దైవజనులకి. వాళ్ళు అలాగే చెప్తారు, పనే ఉంది వాళ్ళకి, ఏదో పనికిరాని మాటలు ఏదో చెప్తూ ఉంటారని వెనకాల కూర్చుని నేను కామెంట్ చేసేవాడిని వాళ్ళని. కానీ ఈరోజు ఏం చేశాడు దేవుడు? మీకు చెప్పే విధంగా నన్ను నిలవబెట్టాడు. దేవుని గొప్పతనం అదే. నేను ఉదయం చెప్పాను కదా, మన ఇంటిలో ఎవరైనా పాడైపోతుంటే ఒక్కసారి ఒక్క అడుగు మందిరానికి మనం వేయించగలిగితే ఎవరు పట్టుకుంటారు? దేవుడే పట్టుకుంటాడు. హల్లెలూయా. అలాంటి ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నా నేను. నా భార్య పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టేశారు. మారలేదు. గారం బాగా, పెద్ద కుమారుణ్ణి. మా నాన్నగారేమో పేపర్ మిల్లు. కష్టపడడం ఇష్టం లేదు. చదువేమో డిగ్రీ దాకా చదివాం. ఉపయోగం లేని చదువు, నామమాత్రపు చదువు, పనికిరాని చదువు. అస్సలు దేనికి పనికి రాకుండా తిరుగుతూనే ఉన్నా. వీడియోలు తీస్తూ మొదలెట్టాం. వీడియోలు తీస్తామంటే 20-30 సంవత్సరాల క్రితం వీడియో అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే మాకు మర్యాద ఇచ్చేవారు ఎక్కువ. వాడికి రూమ్, మాకు 2 మనుషులు ఇచ్చేవారు. వాళ్ళకంటే విడిదిల్లాగా మాకు అంత గౌరవం. అంటే పెద్దోళ్ళు పాతోళ్ళు తెలుస్తుంది. అప్పుడు వీడియో తీసుకోవడం అంటే గగనం మాట. మాకే అంత విలువిస్తుంటే జల్సాలు, ఈ లోకాశలు, స్త్రీలు, మద్యము, ఉదయం చెప్పినట్టు ఏమి చేయకూడదో అన్నీ చేసేవాడు. ఒక్కటి కూడా లేకుండా లేదు. అన్నీ ఈ లోకాశల్లోనే బ్రతికి 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 చనిపోయే స్థితికి వెళ్ళాను. లివర్ పాడైపోయింది. రోజు తాగితే ఏమవుతుంది? లివర్ పాడైపోద్ది. చాలామంది తెలుస్తుంది కదా, కడుపు ఉబ్బిపోయి ఎముకలన్నీ బయటకు వచ్చేసి. మన వాళ్ళకి ఎక్కువ, క్రైస్తవ బిడ్డలకి ఎక్కువ. ఎందుకంటే మాట వినరు. మా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలోనే ఉంటారు. నేను మాట వినేవాడిని కాదు, ఎదిరించేవాడిని, తాగేసి వచ్చేవాడిని, తల్లిదండ్రులు తిట్టేవాడిని, నా భార్యను తిట్టేవాడిని, బిడ్డలను పట్టించుకునేవాడు కాదు. కనీసం ఒక జత బట్టలు కూడా నా బిడ్డలకు ఎప్పుడు కొనలేదు నేను. బాధపడేది, ఏడ్చేది నా భార్య. అలాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళేది. ఒకటే అనేది, ఎన్నైనా చేయండి, మందిరానికి రావచ్చు కదా, పాటలు పాడతారు కదా, వాక్యం చదువుతారు కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళారు కదండి మీరు, రండి అని బతిమాలుకునేది. ఇలా ఏంటి నువ్వు చెప్పేది? పొగరు ఎక్కువ కదా మగోళ్ళకి, తాగినోడికి ఎక్కువ. పనికిరానోడు మాట తాగినోడు ఏమీ చేయలేక భార్యను కొడతాడు, ఏమీ చేయలేనోడే కొడతాడు. ఎందుకంటే నేను సాక్ష్యం. కొట్టేవాడిని, తిట్టేవాడిని, అస్సలు ఎన్ని బూతులు ఆడేవాడినో. అలాంటివన్నీ మర్చిపోయినప్పుడు గుర్తే లేదు. నా భార్య ఏడ్చేది, వాళ్ళ ఇంటికి మటుకు ఎప్పుడు పంపలేదు. అది ఒకటి మంచి పని చేశాను. అని నేను పంపడం కదా, ఆవిడ వెళ్ళేది కాదు. మా గౌరవం పోతుంది అని. అలా చాలామంది స్త్రీలు ఉండొచ్చు, అంటే మన దగ్గర ఉండకపోవచ్చు కానీ లోకంలో ఉన్నారు. ఇలా తాగుతూ ఉంటాడికి మరణకరమైన స్థితికి నేను వెళ్ళిపోయాను. నన్ను బయట వేసారు. పొట్ట ఒకటి కనపడుతుంది కానీ ఎముకలు ఉన్నాయి. అంటే ఎముకల మీద చర్మం వేసినట్టు. చూడు, ముళ్ళకంచెల మీద అప్పుడప్పుడు బట్టలు ఆరేస్తూ ఉంటాం. అలా ఉంది నా పరిస్థితి. ఒక దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చి, ఏమైందమ్మా, ఏమవుతామో, రోజు తాగేశాడు, చనిపోయే స్థితికి వచ్చాడండి. బాధపడడం మానేశారు. భార్య మానేసింది, తల్లిదండ్రులు మానేశారు, స్నేహితులు రావట్లేదు. ఎక్కడుంటారో నేను మామూలు ఆరోగ్యంగా ఉండి చనిపోతానంటే బాధపడతారు. కానీ రోజు తాగేసి తందనాలాడి చనిపోతే ఎవడ? రోజు చచ్చివాడికి ఎవడైనా ఎడతాడా?
ఏడవరు కదా. నాకు ఏడవట్లేదు, బాధపడతలేదు. మరి దైవజనుడు ఏం చేశాడంటే ప్రార్థించారు. అమ్మా ఒక కూటం పెట్టుకోండి మీరు, నాకు లెగలేని స్థితి, మంచం మీద లెగలేని స్థితి, ఎముకలు ఉన్నాయి. సత్యము, నేను పరిశుద్ధ గ్రంథం ఉంది, అబద్ధం ఆడకూడదు. సాక్ష్యం అంటే గొప్పది కాదు, జరిగింది చెప్పాలి. దేవుడు మనకు జరిగింది చెప్పడం సాక్ష్యం కాదు, కానీ దేవుని కొరకు మనం ఏం చేసామో చెప్పేదే సాక్ష్యము. ముందు ఏం చెప్పాలంటే దేవుడు మనకి ఎలా, మన నడవడికని ఎలా గమనించాడో చెప్పాలి. అలా చెప్తున్న మాటలే ఇవి. బయట వేస్తారు, దైవజనుడు వచ్చాడు, కూటం పెట్టుకోండమ్మా అంటే ఏంటి అర్థం ఏంటి? చనిపోతాడేమో, ప్రార్థన పెట్టుకోండి, దేవుడు కరుణిస్తాడేమో. దైవజనుల మాటలు సత్యమని కూటం పెట్టాం. మరుసటి రోజు అందరికంటే ముందు లెగిసి నేనే స్నానం చేసి కూర్చున్నాను. హల్లెలూయా. శక్తి దేవుడిచ్చాడు. అవ్వలేదు, వినండి. కూర్చున్నాక దైవజనుడు వచ్చాడు, ప్రార్థన పెట్టారు, అంత అయిపోయింది. మరి పలహారాలు పంచాలి కదా, అలవాటు కదా మనకి. పంచేసాం, తినేసాం, మళ్ళీ తయారైపోయాను. 2 నెలల్లో మళ్ళీ తయారైపోయాను. ఆ 2 నెలల్లో ఇంటి దగ్గరే ఉన్నాను, బయట కూర్చున్నాను, దైవజనులకు వందనాలు చెప్తాను, ప్రార్థనకి వెళ్తున్నాను, వస్తున్నాను. 2 నెలలకి మళ్ళీ గ్రామసింహంలాగా బయటకు వచ్చాను ఇంట్లోంచి. మళ్ళీ బండి వేసుకుని యథాస్థితి, పంది బురదలోంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోయినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ లోకంలో పడిపోయాను. చూస్తున్నాడు పైనుంచి, చూస్తలేదు అనుకుంటున్నాను నేను. దొంగచాటుగా కొన్నాళ్ళు గడిపాను. భార్యకు తెలియకుండా ఉదయం వెళ్ళి తాగేసి సాయంత్రం నోట్లో ఆకులు, గలములు, ఒక్కపొడు ఇవన్నీ వేసి తింటారు, తెలుసు కదా మీకు. వంకలో ఒక్కపొడి తిన్నా తెలియదా నీకు? ఒక్కపొడిది వాసన వస్తుంది కదండి. ఊరుగా మధ్య లేదంటే ఆ దగ్గర కూర్చున్నాను. నాకు కూర్చుంటే వాసన వస్తుందా? నాకు తెలియదురే అంటది భార్య. ఆడవాళ్ళకి అన్నీ తెలుసు, తెలియనట్టుగానే ఉంటారు అంతే. నా భార్య కూడా అలాగే తెలియనట్టుగానే ఉంచేది. మా అమ్మగారికి చెప్పింది కాదు, మళ్ళీ బాధపడతారేమని. ఇలా జరుగుతుండగా ఒకే ఒక్కసారి రాత్రులు వాంతులైనాయి, నాకు మోషన్స్ అయిపోయినాయి. 8 వాంతులైనాయి, 24 విరోచనాలైనాయి. నేను ఎందుకు లెక్క పెట్టుకుంటానంటే నేను డాక్టర్ గారి దగ్గర ఉండేవాడిని, నాకు బాగా తెలుసు. ట్యాబ్లెట్ వేసుకున్నాను, వేసాను, కంట్రోల్ అవ్వట్లేదు. తెల్లవారుజామున 5 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పెద్ద డాక్టర్ గారి దగ్గర ఉంటాను, అందుకని డాక్టర్లు అందరూ తెలుసు. మా ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ స్నేహితులు కానీ ఎవరికి ఏమొచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మంటాను. ఎందుకంటే ఆరోగ్యరీత్యా బయట లక్షలాది రూపాయలు అయిపోతాయి. అందుకని నాకు అందరూ తెలిసిన వాళ్ళు నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే జాయిన్ చేశారు. కళ్ళు తిరిగి పడిపోయాను అక్కడే. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే పడిపోగానే గబగబా సిస్టర్లు వచ్చారు, లేపారు, సెలైన్లు పెట్టారు. తెల్లవారి 9 గంటలకు పెద్ద డాక్టర్ గారు వచ్చారు, బీసీకే నాయక్ గారు, గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద పేరు, ఎక్కడో ఒకళ్ళిద్దరికి తెలిసి ఉండొచ్చు. ఆయన చూశారు. ఏమైంది రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సార్ రాత్రి బిర్యానీ తిన్నానండి, వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. అలాగా, ఓకే. ఏం పెట్టారమ్మా? సిఫ్రామెక్సిన్ ఏం పెట్టారు? జరుగుతుంది, బాగానే ఉంది. ఈసీజీ తీయండి అన్నారు. గమనించాలి, ఇలా చూడాలి. ఈసీజీ తీయండి అన్నారు. ఈసీజీ అంటే గుండెకు సంబంధించింది, అందరూ తెలుసు కదా. ఈసీజీ చూసిన మరుక్షణమే తీసుకెళ్ళండి అర్జెంటుగా బొల్లినేని హాస్పిటల్కి. ఎందుకండి 5 నిమిషాల్లో చనిపోతావు. ఎంతసేపులో? 6వ నిమిషం ఉంటే ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్న. నా భార్య కూలిపోయింది అక్కడ, నా కుమారుడు, నా కుమార్తె, ఏం చేయాలో అర్థం అవుతలేదు. నా తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు, ఫోన్ చేశారు. మా అల్లుడు హైదరాబాద్లో ఉన్నాడు, నా కుమార్తె కూడా వివాహం జరిగిపోయింది. అంటే అప్పటి వరకు కూడా నేను మారలేదు. ఇలా అంటే ఎవరైనా 5 నిమిషాలంటే హార్ట్ పని చేయట్లేదు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు అన్నారు. నాకు టెన్షన్ మొదలైంది. అప్పుడు దాకా చాలా బాగున్నాను, తడిసిపోయినప్పుడు మొత్తం తడిసిపోయి పడుకునే ఉన్నాను. బొల్లినేని హాస్పిటల్ అంటే తెలుసు కదమ్మా, గుండెకి సంబంధించినది. మెడికల్లో తెలిసిన వలన గుండె పని చేయట్లేదని అంటే ఖచ్చితంగా లైట్ ఆరిపోయి ఆన్ చేసినంత సమయం. అంబులెన్స్ వచ్చింది, ఎక్కిస్తున్నారు. మొత్తం హాస్పిటల్లో చాలామంది, ఒక 50 మంది దాకా పోగడిపోయారు. ముందు వెళ్తున్నారు, వెనకాల అంబులెన్స్. అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యగారు మరి నేను చనిపోతున్నాను అండి అన్న. ఆశ్చర్యపోయాను. ఏనాయనా ఏమైంది? ఆత్మహత్య చేసుకుంటున్నావా అన్నాడు ఆయన. ఎవరైనా అలాగంటారు కదా, నేను చచ్చిపోతున్నానంటే ఏమంటారు? ఏమైనా దూకేస్తున్నావా, ఊరేసుకుంటున్నావా, విషం తాగేస్తున్నావా అంటే దైవజనులు కనుక కొంచెం నెమ్మదిగా సాఫ్ట్గా అడిగారు. లేదండి, మరి రాత్రి నుంచి బాగాలేదు నాకు, ఏ క్షణాన్న 5-6 నిమిషాల కన్నా ఎక్కువ బతకనన్నారు నాయక్ గారు. నాయక్ గారు చెప్పారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. మరి బొల్లినేనికి వెళ్తావా? బయలుదేరానండి, అంబులెన్స్లో ఉన్నాను అనగానే ఏం చేయను? ప్రార్థనే చేయండి. ఏమని చేయండి ఆయన?
ఏమని అడుగుతామమ్మా మనం? చెప్పాలి. అర్జెంటుగా స్వస్థత వెంటనే. అప్పుడు దాకా ఏం చేసాం? తాగుతూ తిరిగాం. ఇప్పుడు మటుకు ఏం చేయాలి? వెంటనే. లేట్ చేయకూడదు ప్రభువా. నేను అలా అడగలేదు. అలాగా మారు మనసు పొందాను. అక్కడ ఏమన్నా తెలుసా? అయ్యారు, నేను ఖచ్చితంగా దుష్టుడుగానే బతికాను కనుక నేను మరణిస్తాను, నాకు తెలిసిపోతుంది. ఇలాగా చెప్పారు. నాకు పరలోకం వెళ్ళలేను కానీ శిక్ష ఏమైనా తగ్గిస్తారేమో ప్రార్థన చేయండి అన్న. హల్లెలూయా. ఆ క్షణమే నేను మారు మనసు పొందానని దేవుడు నమ్మి నాకు స్వస్థత ఇచ్చాడు. బొలినేనికి తీసుకెళ్లారు. ప్రార్థన అయిపోయింది. ఎవరో పేషెంట్ అన్నారు. నేనే పడుకొని ఉన్నాను. లేచాను పైకి. బాగానే ఉన్నారు కదా అన్నారు. హార్ట్ బాగాలేదండి, పాడైపోయింది. ఎవరు పంపించారు? బీసీకి నాయక్ గారు పంపించారు. అయితే వెంటనే తీసుకురండి లోపలికి. తీసుకెళ్లారు. ఈసీజీ తీశారు, బాగానే ఉంది. స్కాన్ చేశారు, బాగానే ఉంది. గుండెకి స్కాన్ చేశారు, ఎకో బాగానే ఉంది. ఎందుకు వచ్చారు మీరు? అందరు నొప్పి వచ్చిందండి, హాస్పిటల్ జాయిన్ అయ్యాను, డాక్టర్ గారు పంపించారు. మీ వయసు ఎంత? 45 సంవత్సరాలండి. 25 సంవత్సరాల వయసు గల కుమారుడు గుండెలా ఉంది మీది. హల్లెలూయా. ఏంటంట? 25 సంవత్సరాల యవ్వనస్తుని గుండెలాగా మీ గుండె కొట్టుకుంటుంది, గుండె బాగిపోతుంది అన్నారు. ఎవరండి అన్నారు. ఏమో సార్, నాయక్ గారు పంపించారు. ఈసీజీ ఇదిగో. ఈసీజీ చూశారు. ఈసీజీలో తేడా ఉంది. మరి మేము తీసిన ఈసీజీలో బాగుంది. అంటే దేవుడు కార్యం చేశాడు. అప్పుడు మొదలైందండి నా ప్రయాణం. దేవుణ్ణి వదలలేదు. అప్పుడు మొదలయ్యాక కష్టాలు ఎక్కువైనాయి. అప్పుడు దాకా లోకంలో బతికినప్పుడు చాలా ఆనందంగా బతికాను, సంతోషంగా బతికాను. ఇంటిని పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు. మనకి పండగ ఒకటే వస్తుంది, క్రిస్మస్. దానికి కూడా ఒక జత కూడా కొనే స్థితిలో లేకుండా అయిపోయింది నా బ్రతుకు. అప్పుడు కొనేవాడిని కాదు, కొంటాకి లేని స్థితిగా అయిపోయింది. అప్పుడు అది గట్టి పట్టుకున్నాడు. అసలు ఎత్తున్నావా? ఎంచక్క తాగేవాడు కదా, ఎంచక్క ప్యాకెట్లు ఆడుకునేవాడు కదా, జోదంలో ఉండేవాడు కదా. దేవుని పనిలో నీకేంటి? నీ సంగతి చూస్తానని చెప్పి అప్పులు పాలైపోయాను. అల్లుడు ఉద్యోగ నిమిత్తం అవని, ఇంట్లో ఏమని, ఏది అవని, అనేక రకాలుగా ఆదాయం తగ్గిపోయింది. హాస్పిటల్ ఆదాయం ఎంత వస్తుంది? 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, మహా అయితే 25,000. నా భార్యకి నాకు 30,000 వస్తుంది. నేను అప్పులకి వడ్డీలే 50,000 కట్టాలి. ఎలా సాధ్యం అవుతుంది? దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇంకా ఎక్కువ దేవుల్లో ఉంటున్నాను, ఇంకా ఎక్కువ దేవుల్లో ఉంటున్నాను, ఇంకా ఎక్కువ దేవుల్లో ఉండటం వల్ల వైజాగ్ వెళ్ళాను నేను. నాకు 2 పిల్లలని చెప్పాను కదా, పాప బాబు. పాపకు పెళ్ళి అయిపోయింది, బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా రెగ్యులర్గా అవ్వలేదు బాబుకి. నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే గమనించాలి, వైజాగ్ వెళ్ళిన తర్వాత 2 రోజులు నాకు ప్రయాణం ఉదయం అవ్వాలి. చాలా వేదనగా ఉన్నాను నేను. తండ్రి, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, నాకు పోవా, ఇంకా తీయవా? బిడ్డలకు పెళ్ళి అయిపోయింది, కుమారుడికి పెళ్లి చేయాలి, ఇంకా స్థిరవలేదు, అప్పులు బాధలు అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి కదా ప్రభువా అని ప్రార్థించుకోగానే దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏమనంటే, యోబు గారికి ఏమి లేవు, బిడ్డలు లేరు, ఆస్తి లేదు, ఆరోగ్యం లేదు, భార్య వదిలి వెళ్ళిపోయింది. నీకేమి లేవు? నీకు బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, ఆరోగ్యం ఉంది. ఏమి కొదువా అంటే అప్పులు ఉంటాయి కదా, అది నువ్వే చేసుకున్నావు కదా, తీర్చుకుంటావులే అన్నట్టుగా వచ్చింది. బాగా ఉదయం లేసాం, వైజాగ్లో బయలుదేరాను. వైజాగ్ నుంచి మేము 12:30కి కారులో బయలుదేరాను. అనకాపల్లి దాటాక ఒక రెస్టారెంట్ ఉంటే భోజనం చేస్తున్నాం. 2 ముద్దలు తిన్నాను, 3వ ముద్దకు ఫోను. యాక్సిడెంట్ అయిందండి. ఏంటి బాధ? ఎవరికయింది? మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఎవరో బండి మీద పడిపోయారండి. పిల్లలు కదా, పడిపోయి ఉంటారు. ఎక్కడ పడిపోయారండి? ఆ ఫ్రెండ్ నాన్నగారు చేస్తున్నాడు. నేనేమనుకున్నానంటే ఆ ఫ్రెండ్ వైజాగ్, ఆ ఫ్రెండ్ నాన్నగారిని ఒకవేళ నన్ను చూసారేమో, ఫోన్ చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను. ఆయనే ఫోన్ చేస్తున్నాడు. ఏంటి ఏం చేస్తున్నాడు, చూసి ఏం చేశాడా అని. ఏ సార్ మీకు తెలిసిందా? ఏంటి? పడిపోయారండి, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? హైవేలో. గుండె జల్లు. ఇంటి దగ్గర అంటే పర్లేదు కానీ హైవేలు అంటే భయం వేసింది. ఏమై ఉంటుంది? ధైర్యం సరిపోవట్లేదు. ఏమైంది సార్, ఏమైందంటే బాగా దెబ్బలు తగిలినట్టంటే కాలు ఇరిపోయిందంట, సాయికి అన్నాడు. వాళ్ళ అబ్బాయి పేరు సాయి.
ఈడేలా ఉన్నాడు, వినయ్ కూడా బాగున్నాడు, ఎవరో ఇద్దరిలో ఒకడు సీరియస్గా ఉందట అన్నాడు. తడిసిపోయి వణుకు వచ్చేస్తాను. ఒక్కడే కొడుకు, కుమార్తె పెళ్ళయింది, భోజనం చేయలేకపోతున్నాను, దడ వణుకు. ఏంటి ప్రభువా, యోగుకు పిల్లలు ఉన్నారన్నా, నాకు కష్టాలన్నా, ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయన్నావు కదా, నా బిడ్డను కాపాడుతా. నా కుమారుడికి ఫోన్ చేశాను నేను, నాకు పక్కన ఉన్నాయని అన్నాడు. నాన్నగాడికి ఫోన్ చేయన్నాడు, చేశాను, పింగ్ అయింది, ఫోన్ లిఫ్ట్ అయింది, హలో అన్నాను. సార్ ఎవరు అంటున్నారు అవతల ఎవరు అంటున్నారు, గుండె చెల్లు. ఎవరు సార్? నేను ఎస్ఐ గారు అండి, ఇది బాబు ఎవరో చనిపోయారు, ఒకళ్ళు ఇద్దరిలో ఒకటి అన్నాడు. లేదు ఏమవదలే అన్నాడు పక్కన. కుర్రోడు చనిపోయాడా? అదే బాగానే ఉందన్నారు కదా. లేదండి, ఇద్దరిలో ఒక ఆయన చనిపోయాడు, మరి ఎవరో తెలియట్లేదు, మీరు స్టేషన్కి వస్తే మీకు చూపిస్తాం, ఫోటో తీసామండి అన్నారు. గబ్బ నక్కపల్లి వచ్చు. తుని దాటిన తర్వాత నక్కపల్లి అనేది దగ్గర బైక్ మీద ఇద్దరు వెళ్తున్నారు. బాబు ఏమో ఫ్రెండ్ ఏలూరు నుంచి వచ్చాడు, వైజాగ్లో ఇద్దరు చదువుకునేవారు. ఆ రాత్రి కాడ ప్రయాణం చేసి ఉదయం 6 గంటలకు మా ఇంటికి వస్తే నాకు నిద్ర వస్తుంది, కొంచెం నన్ను వైజాగ్ దింపేసి నేను బస్సుకు వచ్చి అంటే మా అబ్బాయి అన్నాడు, అసలు నేను వస్తానులే అని చెప్పి వాడిని దింపేసి బస్సుకు వద్దామని బయలుదేరారు వీళ్ళు. ఈ లోపల యాక్సిడెంట్ జరిగింది. ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఏంటి సార్ అంటే, ఇవ్వండి ఈ ఫోన్ ఎవరిదే అంటే, ఇది మా అబ్బాయిదే అన్నాను. మా అబ్బాయి ఫోటో చూడండి అన్నారు. చనిపోయాడు, ఒక్కడే కొడుకు. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నా భార్యకి చెప్పాలి, నా భార్యకి నేనే చెప్పాలి, నా తమ్ముడికి చెప్పాలి, నా కుమార్తెకి చెప్పాలి. ఏమని చెప్పాలి? నా కుమారుడు చనిపోయాడని నేనే తెలుసుకుని నేనే చెప్పాలి అందరికి. మీకు చెప్తే అబద్ధం. పోలీస్ స్టేషన్ దగ్గరే మోకరించాను, ప్రభువా నాకు ధైర్యాన్ని, నీ చిత్తమైతే నా కుమారుడిని నీ సన్నిధిలో ఉంచుకో. ఎంతకాలం అయిందా? 4 నెలలు అయింది. మొన్నే 4 నెలలు అయింది నా కుమారుడు నిద్రించి. ప్రభు సన్నిధి చేరి నా కుమారుడు 4 నెలలు అయింది, ఒకే కొడుకు. నేనేం చేయాలి? అన్నీ వదిలేసి నీ దగ్గరికి వచ్చాను కదా, మనకి బాధ ఏంటి? అప్పులైతే తీర్చుకుంటాను కదా, ఆరోగ్యం అయితే తెచ్చుకుంటాను కదా. ఉన్న కుమారుని తీసుకొచ్చి నేను ఎక్కడ తెచ్చుకోరు ప్రభు. దుఃఖం ఆగట్లేదు, ప్రార్థన చేస్తున్నా. నా భార్య ఏమైపోద్ది తండ్రి? ఒకే మాట, అంత బాధలను కూడా ఒకే మాట, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకో. ఎన్ని కోట్ల ఆస్తైనా తెచ్చుకోగల, బిడ్డలు తెచ్చుకోగలవా? కానీ క్రైస్తవులు మరణానికి భయపడకూడదు. కారణం ఏంటంటే ఎప్పటికైనా మనం అక్కడ చేరుకోవాల్సిన ఆదరణ కోరికలో ఇదే చెప్పాను. నా కుమారుడు పరిపూర్ణుడయ్యాడు. హల్లెలూయా, పరిపూర్ణుడయ్యాడు దేవునిలో. దైవ సేవకులన్నా దేవుని పనన్నా ముందు ఉంటాడు నా కొడుకు. మంచి అందంగా ఉంటాడు, దేవుని పని అంటే ముందే ఉంటాడు. మరి ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు వెళ్తే ఒకడు బతికాడు, ఆ కుర్రోడికి ఏమో కాలు ఇరిగింది, ఇటు చనిపోయాడు. దెబ్బలేమీ లేవు, పడిపోయాడు, చనిపోయాడు. మరణం అనేది అనేక రకాలుగా వస్తుంది. మరి ఆ కుర్రోడు ఎందుకు చనిపోలేదు అని అంటే, వాడు మారు మనసు పొందాలి, వాడు అన్యుడు. దేవుని చిత్తం ఏంటి? అందరూ కూడా మారు మనసు పొందాలి. కుటుంబంతో చెప్పాను, నా భార్యను పట్టుకోలేకపోయాను, నా కుమార్తెను ఓదార్చలేకపోయాను, నా బంధువులను అన్నదమ్ములను ఓదార్చలేకపోతున్నాను. నేను మట్టుకి రాయి అయిపోయాను. ఆ రోజు నుంచి మొదలెట్ట ఇంకా ఎక్కువగా దేవుల్లో ఉండాలి. నా కుమారుణ్ణి నేను కలుసుకోవాలి, నా కుమారుణ్ణి నేను చూడాలి అంటే దేవుని మార్గంలోనే ఉండాలి. ఇదే మార్గం. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఉంటే నా కుమారుణ్ణి నేను చేరుకోలేను. ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుంటారా నేనైనా చనిపోతా కదా. మరి నా కుమారుని చేరుకోవాలంటే నేను తాగేసి ఉంటే నేను చేరుకుంటానా? అగ్నిలో పడవేస్తాడు నన్ను. మరి నా కుమారుని నేను ఎలా చేరుకోవాలి? ఒకటే మార్గం, దేవుని చెప్పిన మార్గం, దేవుని వాక్యం సారంగా నేను బ్రతకాలి. అలాగే బ్రతుకుతున్నాను. ఏం చెప్పాడు దేవుడు? సర్వజనులకు వెళ్ళి సువార్త చెప్పండి అన్నాడు. సాక్ష్యం చెప్తూ
దేవుని మాటలు చెప్తున్నాను. దేవుని మాట ఎటువంటిది? అగ్ని వంటిది. ఎందుకంటే ఈ లోకంలో ఏం పోయినా తెచ్చుకోగలం, బిడ్డలు పోతే తెచ్చుకోలేం. కానీ దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు. కానీ అన్నీ కూడా మనం అంగీకరించాలి. ఎందుకంటే జనన మరణాలు ఎవరి వశము? దేవుని వశము. నా కుమారుడితో ఆయనకి అక్కడ పని ఉంది. నా కుమారుడు ఒకవేళ ఈ లోకంలో ఉంటే పాడైపోతాడేమో, పెళ్ళి అవ్వకుండానే వెళ్ళిపోయాడు, పెళ్ళయి ఉంటే ఆ భార్య అనాథ అయిపోద్దేమో, పిల్లలు పుట్టాక మరణిస్తే పిల్లలు భార్య అనాథ అయిపోద్దేమో, ఇలా ఆలోచించుకుంటే మనకు బాధ ఉండదు. బాధ ఉంటుంది ఖచ్చితంగా, దుఃఖం వస్తుంది, దుఃఖపడాలి, బాధపడాలి. అదే సమయంలో దేవుణ్ణి మహిమపరచాలి. నేను చెప్పాను, నేను ఒకటే, నాకు బాధ లేదు నా కుమారుడు పైన, చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నా కుమారుడు దేవుని సన్నిధిలో ఉంటాడు అని పూర్తిగా విశ్వసించాను. ఒకందుకు బాధపడ్డాను, తనకంటే ముందుగా నేను వెళ్ళలేదే, తనకంటే ముందుగా నా భార్య వెళ్ళలేదే అని ఒకే ఒక బాధ. అంటే ఇక్కడ నేను ఇంకా చేయవలసిన పని ఉన్నది అని గ్రహించి ఈ దేవుని పనిలో ఉంటున్నాను. కనుక దేవుని అయిన పిల్లలరా, సమయం లేదు కనుక క్లుప్తంగానే చెప్పాను. చాలా చెప్తే 2-3 గంటలు ఉంటుంది సాక్ష్యం. అందుకని దేవుడు చేసిన నన్ను ఆ అంధకారంలోంచి, సాతాను బంధకాల నుంచి విడిపించి దేవుని మార్గంలోకి వచ్చేలాగా నన్ను చేశాడు. దుఃఖాలు ఉంటాయి, పోతాయి, అన్నీ పోతాయి. ఇప్పుడు కాదు రేపన్నా నేను వెళ్ళిపోతాను. ఉంటానా శాశ్వతంగా? మా తల్లిదండ్రులు ఉన్నారా? మా అత్తయ్య మామయ్యలు ఉన్నారు ఇక్కడ? లేరు కదా. మా చిన్న బామ్మద్దు ఉన్నాడా? లేదు కదా. నా చిన్న తమ్ముడు కూడా లేడు. ఎవరు ఉంటారు? మన ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా. దేవుని దగ్గరికి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఏదో ఒక బస్సో విమానంకి వెళ్తాం. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం చెప్పాలి? మరణిస్తేనే. మరణం అనేది మనకు వచ్చింది కదా, ఖచ్చితంగా ఆ నిబంధన కలగాలి. ఖచ్చితంగా మనం మరణిస్తాం, కానీ దేవుని కొరకు పోరాడుతూ మరణించాలి. ఈ కొద్ది మాటలు, కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. చిన్న పల్లవి చరణం పాడుకుని వాక్యంలోకి వెళ్దాం. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది ఆత్మలే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం, మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం, మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. కుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. కుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది ఆత్మలే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువబెట్టరండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. హల్లెలూయా. మరి
ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని మాట అనుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకోవాలి. మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సరే, నా సాక్ష్యం ఇంకా పక్కన పెట్టండి. మనం ఎందుకు వచ్చాం? దేవుని వాక్యం వినడానికే వచ్చారు. ఇంట్లో ఉంటే వినొచ్చు కదా. మన అందరి గురి ఏంటి చెప్పాలి? పరలోకం వెళ్ళాలనే అందరి గురి. పరలోకం వెళ్ళి దేవుని సన్నిధిలో నిత్యము ఆయనతో ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అలాగే ఉండాలనే మనం ఇక్కడికి వస్తాం. అందరి గురి కూడా ఏంటమ్మా? పరలోకం. పరలోకానికి వారసులు ఎవరు? మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్తామా? అసలు పరలోకం అంటే ఏమిటి? పరలోకం అంటే మానవుని మేధస్సుకు అందనిది, మన ఊహకు అందనిది, ఊహించలేనిది. కొత్త ఆకాశము, కొత్త భూమి. చూడండి వాక్యంలో ఉందో లేదో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. చాలమ్మా. ఏంటట? కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే పరలోకము. యోహాను గారు చూశారు. మరి మనం చూస్తామా? మనందరం కూడా పరలోకం వెళ్ళాలని దృఢ సంకల్పంతో వచ్చాం. పొద్దున చెప్పాను కదా, గోధుమల గురుగుల అని. అందరూ గోధుమలు అన్నారు. లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక్కళ్ళు కూడా చేయత్తలేదు. మరి ఇప్పుడు అందరూ పరలోకం వెళ్దామని, నిత్య జీవంలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవునితో ఉండాలని కోరికతో వచ్చాం. మరి ఆ కోరిక నెరవేరుతుందా లేదా? దేవుడు మంచి మాట చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. అదిగో ఎవరి కోసమట? మన కొరకు. ఎవరిని రమ్మంటున్నారు? తండ్రి చిత్తానుసారంగా బ్రతికిన వారిని రండి అంటున్నాడు. ఎక్కడికి? మీకోసం సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోవడానికి, కొత్త ఆకాశానికి, కొత్త భూమిలో మీరు రావడానికి మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినట? దేవుని చిత్తానుసారం బ్రతికిన వారిని. మనం అందులో ఉన్నామా? ఈ లోకంలో ఒక ఇల్లు కట్టామంటే చాలా పకడ్బందీగా కట్టుకుంటాం. చుట్టూరు గోడలు పెట్టుకుంటాం. పొద్దున్న సిస్టర్ గారు భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్తే ఒక పెద్ద కుక్క ఉంది. లోపలికి వెళ్తాకే భయం వేసింది మాకు. కొంతమంది ఇంకా అధికమైన ధనం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూరు ఫెన్సింగ్ వేస్తారు. చూసుంటారు కదా, సినిమాలో కనపడుతూ ఉంటాయి. మీరు అందరు సినిమాలు చూస్తున్నారు అనమాట. ఎందుకు చూడండి అయ్యారు, పైకి ఎలా ఉంటాం కానీ మీరు చూడరేంటి అంటారేమో. చూడండి, ఖచ్చితంగా ఎప్పుడో మానేశాను. ఖచ్చితంగా చెప్తున్నా. మందు కానీ, సిగరెట్లు కానీ, జోదం కానీ, వ్యభిచారం కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ ఎప్పుడో మానేశా. నా కుమారుడు చనిపోయాక మొత్తం ఆలోచనే లేదు, దుష్ట ఆలోచన. ఇది సత్యం. ఇది పక్కన పెట్టండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం మనం. ఈ లోకంలో ఒక గృహం కట్టుకుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. దొంగలు రాకుండా, మన ఇంట్లో వస్తువులు దుబ్బేయకుండా, కనీసం పక్కింటోళ్ళకి జాంకాయ కూడా కొయ్యకుండా, దానిమ్మకాయలు కొయ్యకుండా, బొబ్బాసకాయలు కొయ్యకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామా? లేదా ఎవరు పడతాడు వచ్చేయమంటాం ఇంట్లోకి? రాము. ఈ లోకంలో కొంతకాలం ఉండి నాశనం అయిపోయే ఇలాంటి గృహాలకే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే. ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. రేపటి దినాన్న ప్రతి వారు కూడా తమ హస్తము చాపి నాయనమిస్తున్న కానుక సమర్పించే భాగ్యం దయచేయండి. వందనాలు. సహవాసం దీవించండి, ఆశీర్వదించండి. కృప సన్నిధి మాకందరికీ సదాకాలము తోడుగా ఉండదామండి. ఆశీర్వదించండి. యేసయ్య నామములో అడిగి పెట్టుకున్న మా పరమ తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసించండి. మనకు సంఘంలో సర్వలకు పరిశుద్ధులకు వాక్యం పొంది మీ దాసులు సదాకాలం తోడి ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమె. యేసు రక్తమే ఛాయం, ప్రవేశ రక్తమే ఛాయం, ప్రవేశ సంపూర్ణ. ఆమె. ఆమె.